యాక్షన్. అమల అక్కినేనికి మొదట్లో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అమల. 1991లో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పుడు అమల అక్కినేని అసలు ఈవిడకు తిరిగి సినిమాలకు ఎందుకు రావాలని అనిపించిందో తెలియదు. కానీ ఈ మధ్యన ఒక్కో ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో సినిమా చేస్తోంది. ఎక్కడైనా ఒక చోట హిట్ కొడుతుందేమో అనుకుంటే అన్ని చోట్ల కూడా అమ్మడు మిస్ఫైర్ అవుతోంది. అంతే. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా అదరకొట్టిన అమల ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ పాత్రలకు నప్పుతుందని ఎవ్వరూ అనుకోరు. కానీ ఫిలిం మేకర్లు మాత్రం ఒకప్పటి హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి వస్తుందనే ఫీలింగ్ జనాల్లో కొత్త బజ్ క్రియేట్ చేస్తుందని ఫీల్ అయ్యి అమల వంటి సీనియర్లను దింపుతున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా చిన్న రోజు చేసిన అమల తరువాత హిందీలో హమారీ అధూరీ కహానీ సినిమాలో ఒక పాత్రను చేసింది. రీసెంట్ గా మలయాళంలో కేర్ ఆఫ్ సైరా భాను అనే సినిమాలో కూడా ఒక చిన్న వేషం వేసింది అమల. వినూత్నం ఈ సినిమాలన్నీ కూడా ఒకే తరహా రిజల్ట్ ను మూట కట్టుకున్నాయి. అమల మనం సినిమాలో జస్ట్ అలా మెరిసింది. ఆ సినిమా మాత్రం అక్కినేని ఫ్యామిలీ అందరికీ కలిసికట్టుగా ఒక హిట్ ఇచ్చిందిలే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.